మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలం తర్వాత చిరంజీవి గారు వచ్చారు. మీరు ఎప్పుడో 74లో వస్తే ఆయన 78లో ఆయన కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 75 నుంచి నేను ఆయన ఫ్రెండ్సే. అవునా? ఆల్మోస్ట్ ఆల్ నేను రిలయన్స్ తీసుకున్నప్పుడు ఆయన క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో కూర్చునేవాడు వచ్చి. నేను అప్పుడప్పుడు క్రాంతి కుమార్ గారి ఆఫీస్కి వెళ్తా ఉండేవాడిని కదా, అప్పుడు పరిచయం. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తితో పరిచయం, ఇన్ని సంవత్సరాల పరిచయం ఉందని చెప్పుకోవడం కూడా చాలా గర్వకారణం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు బిగినింగ్ లో ఆయన్ని చూసిన సందర్భాల్లో అసలు ఆయన ఆవేశం కానీ ఆయన ఇలాగే ఉండేవారు. అవునా? చాలా ఇలాగే ఉండేవారు. ప్రస్తుతం ఎలా ఉన్నవారు అలాగే ఉండేవారు. ఆయనకి ఎదుగు లేదు, బొదుగు లేదు. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి అంటే అంతే అంతే. ఇంకా మెజర్మెంట్స్ మారు. అంటే మీరు జగదేకుడు అతిలోక సుందరి తీసే ముందు అప్పటికే ఆయన పెద్ద హీరో అయిపోయారు కమర్షియల్ గా. చాలా పెద్ద హీరో అయ్యారు కదా ఆయన. అవును సార్. దాంతో జగదేకుడు అతిలోక సుందరికి ముందు ఆయనతో సినిమా ప్రపోజల్ ఏం రాలేదా సార్? వచ్చింది, 1-2 సార్లు అడుగుతూ ఉండేవాడిని. ఎడావిడ తగ్గగానే చేస్తాను అనేవాడు. అలాగే ఎడావిడ తగ్గగానే చేశారు ఆయన. అవును. మొదటి నుంచి 1, 2, 3, 4 అలా అయిపోయింది. బట్ ఈవెన్ దెన్ ఆ 4 సినిమాలు అనేది నా చరిత్రలో మరిచిపోలేని ఘట్టం. అవును సార్. ఇప్పుడే 5వ సినిమా ప్లాన్ చేస్తాను, తొందరలోనే ఉంటుంది అది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు జగదేకుడు అతిలోక సుందరి సినిమా ప్రారంభానికి ముందు ఆయన మార్కెట్, ఆయన అంటే మీరు స్లైట్ గా ఆ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టారని, కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిందని ఆ రోజుల్లో మాట్లాడుకోవడం మీరు కూడా 1-2 సందర్భాల్లో చెప్పడం జరిగింది సార్. అసలు దానికి ఆ ప్రిపరేషన్కి చిరంజీవి గారి తాలూకు ఇమేజ్ అన్నది ఎలాగ దోహదపడింది, ఎలాగ తోడ్పడింది అంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్తాను సార్, అది ఆయనకే చిల్లు అంటాను. ఆ రోజుల్లో ఆ ఖర్చు ఏంటి పెట్టాము అనేది వాళ్ళ లెక్క పెట్టలేని స్థితి. ఆ సినిమా అంటే అసలు అమోఘమైన సినిమా అది. జగదేకుడు అతిలోక సుందరి అనేది ఆయన ఒక పక్క, శ్రీదేవి గారు ఒక పక్క, ఇద్దరు కలిసి అమరీష్ పూరి ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపి చేసామంటే అది చిరంజీవి గారు ఉండబట్టే చేయగలిగాం. 60 కాల్ షీట్లు 70 కాల్ షీట్లు పనిచేసినట్టున్నారు ఆయన. 70-80 కాల్ షీట్లు. నాతో ఏ రోజుకి ఆ రోజు ఆనందమే తప్ప ఎక్కడ దిగులు అనేది లేదు. ఇంచుమించుగా మా 4 సినిమాలు అలాగే ఉన్నాయి. జగదేకుడు అతిలోక సుందరి కానీ, అంటే తక్కువ సినిమాల జగదేకుడు అతిలోక సుందరి అన్నది వైజయంతి మూవీస్ సంస్థ చిత్రాలనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ల్యాండ్ మార్క్, ఒక గేమ్ చేంజర్ జగదేకుడు అతిలోక సుందరి అన్నది. ఆ సినిమా టైంలో స్టోరీ డిస్కషన్ లో కూడా చిరంజీవి గారు కూర్చునేవారని చాలా రోజులు కూర్చున్నారు ఆయన. దాదాపు 1 month కంటిన్యూస్ గా కూర్చున్నారు ఆయన. షూటింగ్ ఉన్నా కూడా వచ్చేసి సాయంత్రం 6ంటికి వస్తానని చెప్పి వచ్చేవారు. అలాగే సాయంత్రం వచ్చేవారు, 10, 11, 12 వరకు ఉండేవారు, వెళ్ళేవారు. అలాగే రాఘేంద్ర గారు, అందులో ఉన్న అతిరథ మహారథులు అందరూ మా ఫ్లాట్లో అదొక నృత్యం చేసేవారు అనమాట. దాదాపు 4 రోజులు కూర్చున్నాం. 4 రోజుల్లోనూ చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి. అందులో 2-3 చేంజెస్, చక్కటి చేంజెస్ చెప్పారు ఆయన. అలాగే చేసాం, అలాగే అత్యద్భుతంగా చేసాం. ఓకే. తర్వాత జగదేకుడు అతిలోక సుందరి అయిన తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా చేయడానికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది కదండి? మధ్యలో గ్యాప్ వచ్చిన వాటి నాకు ఆ గ్యాప్లో నేను కూడా ఫిలప్ చేసుకునేవాడిని సినిమాలు.
అశ్వమేధం కూడా అందులోనే ఆటలోనే ఉంటుంది. అవునండి. అట్లాగే మాకు ఆ గ్యాప్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే వ్యక్తిగతంగా గ్యాప్ లేదు. అసలు ఎప్పుడు లేదు. వన్స్ కలిసిన తర్వాత అసలు వ్యక్తిగతంగా గ్యాపే లేదు మాకు అసలు. ఆయన అంత మధురమైన వ్యక్తి. ఆయనలో మీకు బాగా అంటే ఎందుకంటే మీది మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్. అంటే ఒక ప్రొడ్యూసరు ఒక హీరో అనే కన్నా కూడా ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్. అవును. ఆయనలో మీరు బాగా అట్రాక్ట్ అయిన గుణం ఏది చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అట్రాక్ట్ అయ్యే గుణం ఏముంటుంది సార్? ఇంత సూపర్ డూపర్ స్టార్ అయినా కూడా ఇవాళకి ఆయన ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటాం, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఆయనలో ఉన్న మంచితనం అనేది ప్రతి నిమిషం కనపడతానే ఉంటుంది. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనలో ఉన్న మంచితనం మనకు కనపడతా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి కదా ఆయన. అంటే మీరు తర్వాత ఆయన ప్రయాణం ఇంకా ఇంకా హైట్స్ కి ఇంకా అలాగా ఖైదీ నుంచి అలా ఆయన జర్నీ అన్నది ఎక్కడ ఆగలేదండి. అలాగే మీదకి వెళ్తూనే ఉంది. ఆ ప్రయాణాన్ని గనక మీరు ఇన్ని సంవత్సరాల నిర్మాతగా, ఇండస్ట్రీలో భారీ సినిమాలు చేస్తున్న నిర్మాతగా ఆయన ప్రయాణం మీద కామెంట్ చేయమంటే ఏం చేస్తారు సార్? ఆయన ప్రయాణం మీద కామెంట్ చేయటం అంటే నమస్కారం దండం పెట్టాడు. మహానుభావుడు సార్. ఇక్కడ లేది ఉన్నతమైన వ్యక్తి. ఇది చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సరిపోదు. ఒక పోర్ట్లోనో ఒక మాటలోనో చెప్పలేరు. కానీ ఆ తర్వాత మీరు ఇంద్ర తీసినప్పుడు ఆ ప్రయాణం, ఇంద్రాకి మధ్యలో మాది ఒక సినిమా ఉంటుంది, చూడాలి. అది కూడా మహత్తరమైన సినిమా అంటే మహత్తరమైన సినిమా అది. అది 125 రోజులు ఎంతో షూట్ చేసాము. 100 రోజులు 125 రోజులు ఆడుతూనే ఉండేది. ఎన్ని రోజులు తీసారు? 2 రోజులు ఆడింది. ఆడింది అది. అమోఘమైన సినిమా. దాని తర్వాత ఇంద్ర తర్వాత మన ఆ సినిమా తెలుసు కదా మీకు, అదే మన జై చిరంజీవి. 4 ఆణిముత్యాలండి. దాంట్లో తిరిగి లేదు.